నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా కార్యక్రమం ఆదివారం ఉదయం 10 గంటలకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి దాతలుగా డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహిణి వ్యవహరించారు. ప్రతి నెల క్రమం తప్పకుండా 3వ ఆదివారం డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా చిలుకూరు మండల గౌరవ అధ్యక్షులు రఘునాథ రెడ్డి గారు వ్యవహరించారు. ఆయన మాట్లాడుతూ డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి మేడం గారు వారు చేస్తున్న మంచి సర్వీస్ కార్యక్రమమని, దీన్ని నిరుపేదలైన రెడ్డి బంధువులందరూ సద్వినియోగం చేసుకోవాలని, వారు ప్రజా డాక్టర్లుగా సేవలు అందిస్తున్నారని, సింహపురి రెడ్డి సంక్షేమ సంఘానికి వారు చేస్తున్న సేవలు అభినందనీయమని తెలిపారు. 2వ పట్టణ కార్యదర్శి బండి ధనంజయ రెడ్డి మాట్లాడుతూ రెడ్డి సంక్షేమ సంఘంలో మొట్టమొదటి సర్వీస్ కార్యక్రమం డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి మేడం గారు ప్రతి నెల 3వ ఆదివారం క్రమం తప్పకుండా అందజేయడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి దేశిరెడ్డి, ప్రజేంద్రారెడ్డి, డి కిషోర్ రెడ్డి, వై రామకృష్ణారెడ్డి, ప్రదీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆర్థికంగా వెనుకబడినటువంటి అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదలకందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సిఆర్ రెడ్డి ఆసరా పథకం కింద మన జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ గారు, రోహిణమ్మ ఇద్దరు కలిసి వాళ్ళ సౌజన్యంతో ఈ ఫలసరుకులు అందించడం జరుగుతుంది. గత 3 సంవత్సరాలుగా ప్రతి 3వ ఆదివారం ఈ యొక్క కార్యక్రమాన్ని ఇవ్వటం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వీటిల్ని మనలో ఎవరు కూడా వెనకబడ్డ వాళ్ళు కాబట్టి ఎవరు కూడా ఆకలితో అలమటించకూడదనేటువంటి సదుద్దేశంతో ప్రతి నెల ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మన సభ్యులందరూ కూడా చక్కగా సహకరిస్తున్నారు. వచ్చిన మన ధనంజయ రెడ్డి గారు కానీ, విజేందర్ రెడ్డి గారు కానీ, శివకుమార్ రెడ్డి కానీ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యమై ప్రతి నెలలోనూ ఫలసరుకులు అందించడానికి సహకరిస్తున్నారు. ఈ కార్యక్రమం ఇంకా మీద కూడా ఇలాగే కొనసాగుతుంది అని డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, రోహిణమ్మ గారు చెప్పడం జరిగింది. వారి సౌజన్యంతో జరిగేటువంటి కార్యక్రమం ఆ పేదలకి అందుతుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా లబ్ధి పొందుతారని చెప్పాలని ఆశిస్తూ సెలవు. ఈరోజు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి గారి ఆసరా పేరుతో ప్రతి నెల ఒక 20 మంది రెడ్డి బంధువులకి పల్సర్లు పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికి దాతృత్వంగా డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి గారు వ్యవహరిస్తున్నారు. వారికి రెడ్డి సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెడ్డి సంక్షేమ సంఘానికి వెన్నుదన్నుగా ఉంటూ వాళ్ళు ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ మాకు ఈ సహాయ సహకారాలు అందించడం చాలా గొప్ప విషయం. వారిని ఈ సందర్భంగా అభినందిస్తూ, అదేవిధంగా రెడ్డిలో కూడా పేదవారు ఉన్నారు కాబట్టి దాన్ని గుర్తించి సంఘం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అందువల్లే దాదాపు ఒక 2 ప్రోగ్రాంలు మేము రెడ్డి సంఘం ద్వారా ప్రతి నెల ఆదివారం చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇంకా కూడా ఏదైనా బాగా వెనకబడిన విద్యార్థులకు కూడా సహాయం చేస్తారని మన సిఆర్ గారు చెప్పడం కూడా వాళ్ళు జరిగింది. జనార్దన్ రెడ్డి గారు కానీ, మేడం గారు కానీ. అందువల్ల వాళ్ళకి కూడా మరోసారి ధన్యవాదాలు. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘ రాజపోషకులు డాక్టర్ జనార్దన్ రెడ్డి సార్ గారికి, మా ఉపాధ్యక్షురాలు, అదేవిధంగా రాజపోషకులుగా ఈ కార్యక్రమాలకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి రోహిణి మేడం గారి యొక్క సౌజన్యంతో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా అనే పేరుతో మొట్టమొదటిగా సర్వీస్ కార్యక్రమం చేయాలన్నప్పుడు ముందు రెండో మాట లేకుండా మనం చేద్దామని చెప్పి డాక్టర్ గారి పేరుతో గూడూరు ప్రజానీకానికంతా కూడా, గూడూరు నియోజకవర్గమే కాదు చుట్టుపక్కల ఎక్కడున్నా కూడా ప్రజా డాక్టర్లుగా పేరు పొందినటువంటి డాక్టర్ సిఆర్ రెడ్డి గారి పేరు మీద ఆయన ఉన్నప్పుడే ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సార్ కానీ, అదేవిధంగా మేడం కానీ ప్రతి నెల 3వ ఆదివారం క్రమం తప్పకుండా మనలో కూడా వాళ్ళు చేసేటటువంటి సేవలకి మనం వెలకట్టలేము. ఒక రొటేరియన్స్గా అయితేమి, ప్రజా డాక్టర్లకు అయితేమి, మిగతా సంస్థలకు కూడా, రెడ్ సంస్థకు కానీ, ప్రగతికి కానీ, వాళ్ళు ఏదన్నా వరద బాధితులు వచ్చారనుకో, వరదలు వచ్చాయి ముందుంటారు, భూకంపం వచ్చింది ముందుంటారు. ఈ విధంగా ప్రకృతి వైపరీత్యాలన్నా అందరికంటే ముందు డొనేట్ చేసేటటువంటి డాక్టర్ గారు వాళ్ళు ఏంటంటే మా సంస్థలో మాకు అసలు వెన్నుదన్నుగా ఉండడం, ఈ సంస్థ యొక్క పిల్లర్స్గా ఉండడం అనేది సంస్థ చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా వాళ్ళు ఏమాత్రం వీలున్న ప్రతిసారి కార్యక్రమానికి రావడంతో పాటు మనకి ఏదైనా ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు మనకు చేసేటటువంటి నిజంగా ఏదన్నా బాగలేకుండా ఉండి సీరియస్ పరిస్థితి ఉంటే వాళ్ళు వెంటనే చూడడం అనేది అన్నిటికంటే చాలా అదృష్టంగా మేము భావిస్తూ ఉంటాం. ఎంతోమందికి సేవ చేస్తున్నటువంటి వాళ్ళు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘాన్ని ఎప్పుడు కూడా వాళ్ళకి రుణపడి ఉంటారని, అదేవిధంగా దీన్ని గ్రహీతలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ప్రతి నెల మీరు
క్రమం తప్పకుండా 3వ ఆదివారం గుర్తుపెట్టుకోండి. ప్రతి లబ్ధిదారులు వచ్చి వాళ్ళు స్వీకరించినట్లయితే మేము చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని సౌజన్యం చేస్తున్నటువంటి మేడం వాళ్ళిద్దరికి కూడా డాక్టర్ గారికి ముందు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఉండాలని, కలకాలం బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు. జేవీవీ ఆధ్వర్యంలో దివ్యాంగులకు కూరగాయలు, గుడ్లు పంపిణీ. తిరుపతి జిల్లా గూడూరు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సూర్య ఫ్యాన్సీ అధినేత ఒగ్గు వేణుగోపాల్ దాతృత్వంతో స్థానిక సీవీసీ పార్క్ నందు దివ్యాంగులకు కూరగాయలు, గుడ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జేవీవీ అధ్యక్షులు వేగూరు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. జన విజ్ఞాన వేదిక మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేయడమే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, గత 32 సంవత్సరాలుగా ప్రజల్లో మూఢనమ్మకాలపై అవగాహన కల్పిస్తున్నామని, విద్యార్థులను శాస్త్రీయ దృక్పథం వైపు ప్రయాణించేలా చెక్కుముఖి పరీక్షలు నిర్వహిస్తూ వారిని చైతన్యపరుస్తున్నామని, మూఢనమ్మకాలు లేని సమాజం కొరకు ప్రయత్నిస్తూ ఉన్నామని మరియు ప్రతి నెల 9వ తేదీ గర్భిణీ స్త్రీలకు భోజనాలు, ప్రతి నెల 3వ ఆదివారం కూరగాయలు, గుడ్లు పంపిణీ చేస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, అన్ని కాలేజీల్లో మూఢనమ్మకాలపై అవగాహన కలిగేలా విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తూ వారికి జ్ఞాపికలు, బహుమతులు అందజేస్తున్నామని, ఇలా జన విజ్ఞాన వేదిక అన్ని రంగాల్లో విశేష కృషి చేస్తూ అవిశ్రాంతంగా పోరాటం చేస్తుందని, దానికి అందరి సహకారం అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్, నాగరాజు, చెంచు నారాయణ, గుర్రం విజయబాబు, ఇబ్రహీం, మామడూరు రాధయ్య, ప్రభాకర్, సుమన్ రెడ్డి, ఆనంద్, శ్రీనివాసాచారి, వెంకటేశ్వర్లు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ప్రతి నెల 3వ ఆదివారం మా సోదరులందరికీ కూడా ఈ చిన్న కార్యక్రమం చేసే అవకాశం మా జేవీకి దక్కడం చాలా సంతోషంగా భావిస్తున్నాం మేము. ఎందుకంటే మా సోదరులు, దివ్యాంగ సోదరులు అనేటువంటి వాళ్ళకందరికీ కూడా ఏదో ఒక విధంగా చిన్న చేయూతను అందించాలనేటువంటి ఒక అభిలాషతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవటం, దానికి మా సుధీర్ ముందుండి వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి వీళ్ళకి ఇవ్వాలన్నా అని చెప్పిన తర్వాత వాళ్ళందరికీ కూడా కూరగాయలు, గుడ్లు పంపిణీ చేస్తున్నాం. మరి మా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేసే సంస్థ అని చెప్పినట్లుగా ఇందాక మా జనరల్ సెక్రటరీ నాగరాజు సార్ చెప్పారు. ఏ విధంగా అయితే ఒక పాపను చర్చలో పెట్టి ఆమె చావుకి తల్లిదండ్రులే కారణమయ్యారో అటువంటి వాటికి దూరంగా ఉండాలని చెప్పే ప్రయత్నమే జన విజ్ఞాన వేదిక చేస్తూ ఉంటుంది. వాటితో పాటుగా సేవా కార్యక్రమాలు చేయాలని ఈ కార్యక్రమాలు చేస్తూ ప్రతి నెల 9వ తారీఖున హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకు భోజనాలు, ప్రతి నెల 3వ ఆదివారం మా దివ్యాంగ సోదరులకి కూరగాయలు, గుడ్లు ఇవ్వటం మాకు చాలా ఆత్మసంతృప్తిని, చాలా సంతోషాన్ని, మా జేవీవీకి కూడా ఎంతో మంచి పేరు తెచ్చినటువంటి ఈ కార్యక్రమాలని మా శక్తి మేరకు వారికి సహాయం చేస్తూ, ఇంకా ఎవరికి అవసరమైనా కూడా జన విజ్ఞాన వేదిక సహాయం చేసేదానికి ముందుంటుంది. వాటితో పాటుగా జనాల్లో సైన్స్ కార్యక్రమాలు తీసుకెళ్ళి ఎక్కడైతే మూఢనమ్మకాలు ఉన్నాయో వాటిని కూడా పోగొట్టి వాళ్ళని కూడా చైతన్యవంతం చేస్తూ ఒక మంచి సమాజాన్ని నిర్మించాలనేదే జన విజ్ఞాన వేదిక లక్ష్యం. ఆ లక్ష్యం కోసమే దాదాపు మా జేవీవీ సోదరులందరూ కూడా 32 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. మేము మంచి సమాజం కోసం, మంచి వాతావరణం కోసం, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని అదేవిధంగా మేమంతా కూడా ఇక ముందు కూడా పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. జన విజ్ఞాన వేదిక సైన్స్ సంస్థగా నడుస్తూ ఉంది. మేము నమ్మకాలకు వ్యతిరేకం కాదు, మూఢనమ్మకాలకు మాత్రమే వ్యతిరేకం. దేవుడికి వ్యతిరేకం కాదు, దేవుడి పేరు చెప్పుకొని మూఢంగా ప్రవర్తించడానికి మాత్రమే వ్యతిరేకంగా ఉన్నాం. ఇలాంటి సిచ్యువేషన్స్లో గూడూరులో మా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కూడా చేయాలన్న ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ప్రతి నెల 3వ ఆదివారం చేసేటువంటి ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి సోదరీమణులకు సహాయంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది ఇదే విధంగా అప్రతిహతంగా కొనసాగాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. ఆదివారం మానసికంగా బలమైన వాళ్ళకి కూరగాయలు, గుడ్లు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు వేగూరు రాజేంద్ర ప్రసాద్ గారికి మరియు సభ్యులందరికీ ధన్యవాదాలు. ఈరోజు స్పాన్సరు సూర్య ఫ్యాన్సీ అధినేత వేణుగోపాల్ గారు. వారి కుటుంబం బాగుండాలని జేవీకి అభినందన తెలియజేస్తుంది. మరి మీరు మానసికంగా చాలా బలమైన వాళ్ళు. మీరు ఏది చేయాలని మనసులో ఫిక్స్ అయిపోతే అది మీరు చేయగలరు. మీరు శారీరకంగా కొంత బలహీనం ఉన్నప్పటికీ మీ బలహీనాలని బలాలుగా మార్చుకున్నట్టయితే అద్భుతాలు సృష్టించగలరు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి వేణుగోపాల్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జన విజ్ఞాన వేదిక గత చాలా సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. దానిలో ముఖ్యమైనటివి ప్రతి నెల ఒక 2 కార్యక్రమాలు మేము ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తూ ఉంటాం.
అది ప్రతి నెల 9వ తేదీ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకు భోజన సదుపాయం కల్పించడం, 3వ ఆదివారం ప్రతి నెల దివ్యాంగులకు పలసరుకులు అందించడం చేసే 2 కార్యక్రమాలు ముఖ్యమైనవి. ఈ ప్రతి నెల దివ్యాంగులకు ఇచ్చే ఈ కార్యక్రమంలో మాకు అనేక దాతలు సహకరిస్తుంటారు. మేము ఇచ్చే ఈ కూరగాయలు, గుడ్లు మీకు పూర్తి అవసరాలు తీరుతున్నప్పటికీ ఏదో కొంత సాయం చేయాలని మా అధ్యక్షులు శ్రీ వేగూరు రాజేంద్ర ప్రసాద్ గారు ఈ ప్రతి నెల 3వ ఆదివారం మీకు ఈ కూరగాయలు అందించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక జన విజ్ఞాన వేదిక మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా పనిచేసే సంస్థ. మేము ప్రతి సందర్భంలో మీకు అందరికి కూడా చెప్తూ ఉన్నాం, మూఢనమ్మకాలకి దూరంగా ఉండండి. మీకు అనారోగ్య సమస్యలు, మీ బిడ్డలకు కానీ మీకు కానీ అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు తాయితులు కానీ వేప మండలు వేసుకొని తగ్గిపోతాయని భావనలో ఉంటారు. వాటికి దూరంగా ఉండండి. ఈ సందర్భంగా మీకు ఒక సంఘటన గుర్తు చేయాలి. ఇటీవల నెల్లూరు జిల్లాలో జరిగింది. నెల్లూరు జిల్లాలో చేజర్ల మండలం ఆదూరుపల్లిలో ఒక పాపకు బాగలేకుంటే వాళ్ళ తల్లిదండ్రులు చర్చిలో పాస్టరు నేను తగ్గిస్తానని చెప్పేసి చర్చిలోనే ఆ పాపను ఒక 1 నెల రోజులు పెట్టుకున్నాడు. ఆ పాపకి ఏమైందో తెలియదు, కానీ చర్చిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 1 నెల రోజుల తర్వాత ఆ పాప చచ్చిపోయింది. రాజ్యాంగ పరిరక్షణ, వక్స్ పరిరక్షణ, జాతీయ సమైక్యత, దేశ ప్రజల సమానత్వమే లక్ష్యంగా కడపలో మైనార్టీ సదస్సు ఆదివారం సాయంత్రం నిర్వహిస్తున్నట్లు గూడూరు పట్టణ మైనార్టీ నాయకులు తెలిపారు. ఆదివారం చలో కడప కార్యక్రమంలో భాగంగా గూడూరు నుండి 2 బస్సులు కడపకు బయలుదేరాయి. ఈ బస్సులను మైనార్టీ నాయకులు ఎండి అబ్దుల్ రహీం, షేక్ జహంగీర్, షేక్ కాలేషా, ముక్తియార్, సజ్జాద్, మౌలానా, షేక్ జమాముల్లా, కమ్రుల్ ఇస్లాం, ఇలియాస్ తదితరులు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆల్ ఇండియా జమియతుల్ ఉలామే హింద్ జాతీయ అధ్యక్షుడు షేక్ అర్షద్ సాహెబ్ అధ్యక్షతన కడపలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సభకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి లక్షలాదిగా ముస్లిం సోదరులు తరలివస్తున్నట్టు తెలిపారు. గూడూరు నుండి కూడా 2 బస్సులు, 10కి పైగా కార్లు, టెంపోల్లో వెళ్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముర్తుజా, సద్దాం వలీ, అల్లీ, హుస్సేన్, గూడూరు, చెన్నూరు, విందూరు, ఉడతవారిపాలెం, పారిచర్లపాలెం తదితర ప్రాంతాల మైనార్టీ సోదరులు, ప్రజలు పాల్గొన్నారు. అస్సలాము అలైకుం సోదరులారా, ఈరోజు భారతదేశంలో ముస్లింల మీద జరుగుతున్న దాడులకు, వాళ్ళ యొక్క జీవన విధానాన్ని మీద కొంచెం ప్రశ్నార్థకంగా మారింది. ఇందులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలందరూ మౌలానా సయ్యద్ అర్షద్ మదానీ గారి నేతృత్వంలో కడపలో ఒక బహిరంగ సభ జరగబోతుంది. ఈ సభ యొక్క ఉద్దేశం అందరూ అనుకున్నట్టు కాదు. సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన భారత రాజ్యాంగ పరిరక్షణ, మన జాతీయవాదం యొక్క సమైక్యత మీద ఒక పెద్ద బహిరంగ సభ జరుగుతూ ఉంది. దీనిలో ముస్లింలను ఎలా ఉత్తేజపరచాలి, జాతీయతలో ఎలా పాల్గొనాలి, ముస్లింల యొక్క మనుగడ మీద ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియజేయాలి. అదేవిధంగా ముస్లింలు దేశభక్తులే కానీ దేశద్రోహులు కాదు. భారతదేశాన్ని స్వాతంత్ర వచ్చేదానిలో ముస్లింలు ఎటువంటి త్యాగాలు చేశారో ఆ త్యాగాలకు ప్రతీకగా మనం ఒకసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఎవరైతే కుహాన లౌకికవాదులు వచ్చి ముస్లింలు దేశభక్తులు కాదని ప్రశ్నిస్తున్నారో వాళ్ళకందరికీ చెంపపెట్టుగా ఒక సమాధానం చెప్పాలంటే మన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క ముస్లిం ఆ కడపలో జరిగేటువంటి బహిరంగ సభ తరలిపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అక్కడ మీరు చెప్తున్నట్టు మత ఛాందసవాదాన్ని కానీ మనకి ఏదో ప్రేరేపిత బోధనలు ఉండవండి, కేవలం ప్రవచనాలు జరుగుతాయి. ఎందుకంటే ముస్లింలు 5 పూటలు నమాజ్ చేస్తూ అల్లాహ్ను ప్రార్థనతో పాటు సమాజం యొక్క బాధ్యతను కూడా తెలియజేయాలి, సమాజంలో ముస్లింల యొక్క పాత్ర ఏదో కూడా తెలియజేయాలి, సమాజంలో ముస్లింల యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలి అనే దానికోసం జరుగుతున్న బహిరంగ సభది. ఆ సభకి గూడూరు నుంచి అనేక మంది ముస్లింలు మన బస్సులో అయితే కావచ్చు, టెంపోలో కావచ్చు, వాళ్ళ కారులో కూడా బయలుదేరి వెళ్తున్నారు. ముస్లింలందరికీ అల్లాహ్ యొక్క కృపా దయాదాక్షాలు ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా ఎవరైతే వెళ్తున్నారో ముస్లిం సోదరులందరూ సురక్షితంగా వెళ్ళి అదేవిధంగా ఆ సభలో పాల్గొని ఆయన చెప్పేటువంటి ప్రవచనాలు కూడా మనలో మనన చేసుకొని దాన్ని ఆచరించి పాటించే విధంగా మనం కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా సురక్షితంగా తిరిగి రావాలని కూడా అల్లాహ్ను ప్రార్థిస్తూ ఇక్కడ వెళ్తున్నటువంటి ప్రతి ఒక్క ముస్లింలు కూడా మా ముస్లిం తరఫున అందరికీ వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ అల్లాహ్ కృప వాళ్ళ మీద ఉండాలని చెప్పి తెలియజేస్తూ దాన్ని ఉత్తర్వు తీసుకున్నాను. సోదరులారా, ఈ రోజున్న పరిస్థితులు చూసినప్పుడు కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి
12 ఏళ్ళు దాటిపోతుంది. అయినప్పుడు ఇప్పుడు ఏంటంటే వక్ఫ్ స్థలాల్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని కొత్తగా కట్టిన పార్లమెంట్ కూడా వక్ఫ్ స్థలాల్లోనే ఉందని ఇటీవల న్యాయస్థానం కూడా చెప్పడం జరిగింది. ఇట్లాంటి సమయాల్లో వీళ్ళు ఇచ్చింది కాదు, ఈ ప్రభుత్వాలు ఇచ్చింది కాదు, భారతదేశంలో ఉండే జమీందారులు ఇచ్చింది కాదు. అప్పట్లో సాయిబులు అనేక మంది, ముస్లిమ్స్ అనేక మంది వాళ్ళు త్యాగాలు చేసి వాళ్ళ పిల్లలది వాళ్ళ స్థలాల్ని వక్ఫ్ బోర్డుకి మసీదులకు ఇచ్చి మసీదులు అభివృద్ధి చేయమని, అట్లే వక్ఫ్ బోర్డు మదర్సాలు అభివృద్ధి చేయమని చెప్పి ఇచ్చిన స్థలాల్ని ఈ రోజంటే ఎక్కువ 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్నాయని చెప్పి బీజేపీకి కన్నుబడి వాళ్ళ తరఫున ఆర్ఎస్ఎస్ పెద్ద కార్యక్రమం తీసుకొని ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే ఇది చేసుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఉంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే దానికి వ్యతిరేకంగా ఈరోజు మేము మా ముస్లిం స్థలాల్ని ముస్లింసే అనుభవించాలా, ముస్లింసే ఉండాలని చెప్పే ఉద్దేశంతో కడపలో పెద్ద ఎత్తున 5 లక్షల మందితో ఈరోజు మీటింగ్ జరుగుతూ ఉంది. దాంట్లో పాల్గొనాలని గూడూరులోని రాజకీయ నాయకులు కాదు, స్వచ్ఛంద సంస్థలు దీంట్లో పాల్గొని అందరు కూడా వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకొని కడపకు పోవాలని ఉద్దేశంతో ఈరోజు బస్సు ఎక్కిపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా గమనించి పార్లమెంట్లో కానీ ప్రజాసంఘంలో ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఆక్రమణలు కరెక్ట్ కాదు. కాబట్టి చట్టపరంగా ఎవరు స్థలాల ఆధీనంలో ఉన్నాయో వాళ్ళ ఆధీనంలో ఉండాలని చెప్పి ఒక డిమాండ్తో కడపలో పెద్ద ఎత్తున జరుగుతున్న కార్యక్రమానికి ఇక్కడి నుంచి కూడా మేమంతా పోవడం జరుగుతూ ఉంది. దీన్ని అందరు కూడా సహకరించి సహాయం పొంది ఆ రకంగా ముందుకు సాగనీయాలని చెప్పి మేము ఉద్దేశంతో చెప్తా ఉన్నాం. జనసేన పార్టీ ఆవిర్భావం నుండి మణుబోలు మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేసి జన సైనికులకు మార్గదర్శక మారిన జనసేన పార్టీ మణుబోలు మండల అధ్యక్షుడు పెనుబాక ప్రసాద్ మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటున్నట్లు జనసేన పార్టీ మండల మైనార్టీ విభాగం నాయకులు ఎస్కే జాకిర్ తెలిపారు. ఆదివారం జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పెనుబాక ప్రసాద్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టి పలువురికి ప్లాస్కులు బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా పెనుబాక ప్రసాద్ మాట్లాడారు. తనను రాజకీయంగా ప్రోత్సహించి తన అభివృద్ధికి సహకరిస్తున్న శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మణుబోలు నేటి సంఘం అధ్యక్షుడు పచ్చిపాల రామరెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు పెనుమల్లి వెంకట కృష్ణారెడ్డి, టీడీపీ నియోజకవర్గ యువత అధ్యక్షుడు శివుడు రాజాగౌడ్, సాగునీటి సంఘం సభ్యుడు పెనుబాక మహేష్, స్థానిక టీడీపీ నాయకులు చేరెడ్డి పద్మనాభరెడ్డి, కాండ్ర అశోక్ కుమార్ రెడ్డి, జన సైనికులు ఉదయ్, సురేష్, పవన్ తదితరులు పాల్గొని ప్రసాద్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు జనసేన పార్టీ మొదటి నుంచి స్థాపించినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం, ఆయన సాధన కోసం మణుబోలు మండల అధ్యక్షుడిగా ఈరోజు పెనుబాక ప్రసాద్ గారి జన్మదిన వేడుకలు మణుబోలులో బ్రహ్మాండంగా చేసుకోవడం జరిగింది. అందరినీ కలుపుకొని పోతూ మణుబోలులో జరుగుతున్న సమస్యల మీద పోరాడుతూ మాకు అండగా ఉంటూ జన సైనికులను అందరూ కలుపుకొని పోతూ ఈరోజు ఆయన ఒక మండల అధ్యక్షుడిగా ఈరోజు జన్మదిన వేడుకల్ని ఘనంగా చేసుకుంటున్నాం. జై జనసేన. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నా యొక్క జన్మదిన సందర్భంగా మన జన సైనికులు కానీ, మిత్రులు కానీ, అలాగే టీడీపీ కార్యకర్తలు, నాయకులు రాము కానీ, పద్మనాభరెడ్డి గారు కానీ, అలాగే బీజేపీ మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి అన్న కానీ, రాజాగౌడ్ గారు కానీ, మా జన సైనికులందరూ జాకీరు, ఉదయ్, మహేష్, ముఖ్యంగా మా తమ్ముడు, అలాగే మిత్రుడు లాంటి మా మహేష్ కానీ ఈరోజు దగ్గరుండి నా యొక్క జన్మదినాన్ని 10 మందికి ఉపయోగపడేలా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కేక్ కటింగ్ వద్దన్నా కూడా పెట్టి 10 మందికి ఒక వాటర్ ఫ్లాస్క్ లాంటివి ఏర్పాటు చేశారు. అవి కూడా అందరికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అదే కాకుండా ఫస్ట్ నుంచి ఈ జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి ఈ రోజుకి అందరూ కలిసికట్టుగా మాతో ప్రయాణం చేస్తూ అటు టీడీపీ కానీ, బీజేపీ కానీ, ఊర్లో మాకు సీనియర్స్ అయినటువంటి పద్మనాభరెడ్డి అన్న కానీ వీళ్ళందరూ కలిసి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తూ ఈరోజు జనసేన పార్టీలో మణుబోలు మండలంలో మేము ఒక స్టెప్ ఎదగడానికి కారణానికి దోహదపడ్డారు. అలాగే ఎన్నో ప్రజా సమస్యల కోసం మేము నిరంతరం ప్రజల్లోకి వెళుతూ ఈరోజు ఒక అడుగు ముందుకు వేసి పార్టీలో మాకంటూ ఒక గుర్తింపుని చేసుకున్నాము. రాబోయే రోజుల్లో కూడా, ముందు రోజుల్లో కూడా ప్రజలకు ఉపయోగపడే పనులే చేస్తూ ప్రజాసేవ కోసం నిరంతరం పాటుపడతానని నాకు ఈ సందర్భంగా బర్త్డే విషెస్ తెలిపిన అందరికీ, అదేవిధంగా అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారైన సోమిడి చంద్రమోహన్ రెడ్డి గారు ఆశీర్వాదంతో, అలాగే మండల హెడ్ క్వార్టర్లో నాయకులైన రాము గారి ఆధ్వర్యంలో
6వ సెగ్మెంట్కి మాకు స్థానాన్ని ఇచ్చి ఏకగ్రీవంగా ఎన్నుకున్న దానికి రాము గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ కంగ్రాట్స్ టు ప్రెసిడెంట్ రాము అండ్ వైస్ ప్రెసిడెంట్ అశోక్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.